ఈ నెల 7న కోజాగరి పౌర్ణమి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 11 గంటల మధ్యలో పసుపు డబ్బాలో ఇది వేయండి. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పసుపు డబ్బాలో ఇవి పెట్టడం వల్ల మీరు ఉండే కూరలకు రుచి వస్తుంది. అంతేకాదు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇటీవల కాలంలో మనం సంపాదించే సంపాదనలో 10వ వంతు ఆరోగ్య ఖర్చులకే సరిపోతుంది. ప్రతి నెల ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య రావటం, పొదుపు చేసిన డబ్బు ఖర్చు అవ్వటం జరుగుతుంది. అదే మీరు పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇవి వేస్తే మీ కుటుంబ సభ్యులకు అందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది. అంతేకాదు కూరలలో పసుపు అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది. వంటకు రుచి పెంచే వాటిల్లో పసుపు ప్రధానమైనది. పసుపు వేయటం వల్ల కూర రంగు మారుతుంది. మన కళ్ళకు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కూరలలో పసుపు ఎంత ముఖ్యమో పూజలలో కూడా పసుపు అంత ముఖ్యం. పసుపు మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపును ప్లాస్టిక్ గాజు డబ్బాలలో నుంచి అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటలలో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభ్రంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. లక్ష్మీదేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుణ్ణి తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. రేపు పౌర్ణమి రోజు పసుపుతో మీరు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంటిలో ఉండే పసుపు డబ్బాలో ఇవి వేయండి చాలు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిల్వ ఉంటుంది. అలాగే మీరు చేసే వంటలకు కూడా రుచి పెరుగుతుంది. పసుపు డబ్బాలో ఇవి వేయటం వల్ల ధనం విపరీతంగా వస్తుంది. అంతేకాదు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో వీటిని పెట్టడం వల్ల ధనానికి లోటు రాదు. మీరు పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టాలి. మనలో కొందరి వంటగది చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ గదిలోనికి అస్సలు సూర్యకిరణాలు కూడా పడకుండా ఉంటాయి. ఎవరి వంటగదిలో అయితే సూర్యకిరణాలు ఉండవో ఆ ఇంటిలోని వారు తరచూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉండే కిరాణా సామానులు, పోపులు కొంచెం ఎక్కువ రోజులు బాగుంటాయి. ఎండలో పప్పు దినుసులు, మసాలా దినుసులు, పసుపు, కారము, ఉప్పు వంటివి పెట్టడం వల్ల వంటల్లో రుచి పెరుగుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. పసుపును కూడా నెలకు ఒకసారి ఎండలో ఉంచాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటూ ఉంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఇది వేసి చూడండి. ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వచ్చి పడుతుంది. ధనానికి సంబంధించిన సమస్యతో మనం బాధపడుతున్నట్లయితే ఆ ధన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి. ఇక మన జీవితంలో డబ్బు సమస్య అనేది ఉండకూడదు. ధనం అనేది రావాలి. ధనం సంపాదించింది మన దగ్గర మిగలాలి అనుకునేవారు ఇలా పౌర్ణమి రోజు ఒక్కసారి పరిహారం చేసుకోండి. మీ జీవితం ఎంతలా మారుతుంది మీకే అర్థమైపోతుంది. ధనం
వస్తుందా అనేది మనం పక్కన పెడితే మాత్రం డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు రావటం లేదే అనే మాట మన నుంచి ఇంకా రాదు. మనకు అర్జెంటుగా డబ్బులు రావాలన్నా, లేదంటే మన దగ్గర రూపాయి లేకపోయినా ఆ సమయానికి మన దగ్గరకు డబ్బు వచ్చేలాగా చేసుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. సాధారణంగా మనకు అవసరానికి డబ్బు అందకపోవడానికి, అంతేకాకుండా సంపాదించింది మన దగ్గర మిగలకపోవడానికి రీజన్ ధన ద్వారాలు మూసుకుపోవటం. ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రూపాయి కూడా మనకు మిగలదు. రూపాయి కూడా మిగలక మనం బాధపడిపోతూ ఉంటాము. అలా రూపాయి కూడా మిగలక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒకవేళ ధన ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి అనుకోండి, మనకు ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది. డబ్బు మనకు భగవంతుడు ఎలాగో ఒక రూపంగా మనకు ప్రసాదిస్తాడు. ఎవరైనా మన స్నేహితులు ఇవ్వటం కానీ, మన తల్లిదండ్రులు ఇవ్వటం కానీ జరుగుతుంది. మానవ జీవితం అన్న తర్వాత ధనచక్రం అనేది ఉంటుంది. ధన ద్వారాలు అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి మూసుకుపోతాయి. అవి మూసుకుపోయినప్పుడు మనకు డబ్బుకు చాలా కష్టమవుతుంది. కొన్నిసార్లు నరకాన్ని చూస్తాం. డబ్బు లేని జీవితాన్ని గడిపి మనం చాలా విసిగిపోతాము. ఇంకా డబ్బు అనేది ఉండాలి, లైఫ్లో డబ్బు లేకపోతే వేస్ట్ అన్నట్టుగా మనం ఆలోచించి కష్టపడుతూ ఉంటాం. రేయం పగలనకుండా అలా కష్టపడి ధనాన్ని మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ధన ద్వారాలను తెరుచుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పసుపు డబ్బా పరిహారం. పౌర్ణమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే ఇక మీకు ధనానికి లోటు రాదు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి ఒక్కరికి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేశామో తెలియకుండా ఖర్చయిపోతూ ఉంటాయి. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి, దిష్టి దోషాలు పోవడానికి, చెడు గాలుల ప్రభావాలు పోవడానికి, గ్రహదోషాలు పోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి, పొందడానికి ఈ పరిహారం చేయండి. మీరు తప్పకుండా మీరు కోరుకున్నవి కొనే స్థాయికి ఎదుగుతారు. అంతేకాదు అప్పుల సమస్యలు, లోన్ బాధల నుండి కూడా విముక్తి కలుగుతుంది. మానవుడి జీవితంలో అప్పులను, కష్టాలను, కన్నీళ్లను, చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి వెసులుబాటు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా మనం చేసేటటువంటి కష్టానికి మనకు రూపాయి వస్తే ఖర్చేమో 4 రూపాయలు అవుతుంది. అంటే ఇంకో 3 రూపాయలు మనం ఎక్కడైనా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులతోటి, వడ్డీలతోటి కొంతమంది జీవితం ఉంటుంది. అలాంటి వారి కళను నెరవేర్చుకోవటం కష్టంగా ఉంటుంది. ఇక సంపాదన మొత్తం అప్పులు కానీ, వడ్డీలు కానీ, చక్రవడ్డీలు కానీ ఇలా వడ్డీలు కట్టుకుంటూనే సరిపోతూ ఉంటుంది. ఇకపైన మళ్ళీ అస్సలు బాకీ అంతే ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, మాకు ఇల్లు అనుకూలించట్లేదు, మాకు సంపాదన పరంగా కలిసి రావట్లేదు, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటూ పెద్ద పెద్ద గురువుల దగ్గరకు వెళ్ళి వారిని కలుసుకొని ఏమన్నా చేస్తే మా సమస్యలు తీరుతాయా అని అడుగుతూ ఉంటారు. మరి వారు ఊరికనే చెప్తారా? వేలకు వేలు డబ్బులు అడుగుతారు. అలా డబ్బులు ఇచ్చి మరి వారు చేసినవన్నీ కూడా చేయించుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఉండదు. మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తూ ఉంటాం. కానీ కొన్ని పరిహారాలు చాలా తక్కువ ఖర్చుతో మన స్వయంగా మన చేతితో మనం ఇంట్లో చేసుకోవటం వల్ల దోషాలన్నీ కూడా 100% క్లియర్ అయిపోతూ ఉంటాయి. అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది.
మరి పౌర్ణమి రోజు రాత్రికి పసుపు డబ్బాలో ఏం వేయాలి అంటే జాజికాయ. దీనితో పాటు కొన్ని వస్తువులు వేయాలి. పౌర్ణమి రోజు రాత్రికి 7 తర్వాత పసుపు డబ్బాలో వీటిని వేయాలి. ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని సాయంత్రం 6:30 పూజించండి. ఆ తర్వాత 7 దాటిన తర్వాత మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాను తీయండి. పసుపు డబ్బాలో పసుపు ఎప్పుడూ నిండుగా ఉండాలి. ఇప్పుడు ఆ పసుపు డబ్బాలోని కొంచెం పసుపును ఒక గిన్నెలోనికి వేయండి. పూర్తిగా డబ్బాను ఖాళీ చేయకుండా కొంచెం పసుపును డబ్బాలో ఉంచండి. ఇప్పుడు ఒక జాజికాయ, ఒక యాలుక్కాయ, 1 రూపాయి బిళ్ళను తీసుకోండి. జాజికాయ, యాలుక్కాయ మంచిగా ఉండాలి. ఇవి 2 మసాలా దినుసుల్లోని వస్తువులు. ఇవి మంచి సువాసనను కలిగి ఉంటాయి. అందులోనూ ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు. ముందుగా జాజికాయను తీసుకొని పసుపు డబ్బాలో వేయాలి. తర్వాత యాలుక్కాయను వేయాలి. ఆ తరువాత రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలను చెప్పుకోండి. మీకు లోన్స్ రావటం లేదని, అప్పులు తీరటం లేదని, ఇంటిలో ధనం నిలవాలి అని చెప్పుకొని ఆ కాయిన్ను పసుపు డబ్బాలో వేయాలి. డైరెక్ట్గా వేయాలి, మూట కట్టకూడదు. వీటిని వేసిన తర్వాత గిన్నెలోనికి తీసిన పసుపును బాక్సులోకి వేయాలి. ఆ తర్వాత మూట పెట్టేయండి. మీరు మరుసటి రోజు కూరల్లో పసుపును వేసే ముందు ఒక్కసారి పసుపును కిందకి పైకి కలపండి. చెయ్యితో అయినా పర్వాలేదు, స్పూన్తో అయినా పర్వాలేదు, పసుపును కలపండి. ఆ తర్వాత ఆ పసుపును కూరల్లో వేయండి. జాజికాయ, యాలుక్కాయ ఇవి 2 పసుపుకు మరింత శక్తిని ఇస్తాయి. వంటకు రుచిని పెంచుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఇక మీ దరి చేరవు. ఇంకా పసుపులో రూపాయి కాయిన్ వేయటం వల్ల మీ ఇంటిలో ధనం నిల్వ ఉంటుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది. నెమ్మదిగా అప్పు సమస్యలు కూడా పోతాయి. జాజికాయ, యాలుక్కాయ త్వరగా పాడవవు. ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి. వీటిని 3 నెలలకు ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో పసుపు నిండుకుంటుంది అనుకోండి, వాటిని డబ్బాలో అలా ఉంచేసి కొత్త పసుపును పసుపు డబ్బాలో వేయండి. పసుపు బంగారంతో సమానం. ఇంటిలో పసుపు అనేది ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. ఇక వాటిని అంటే జాజికాయను, యాలుక్కాయలను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మీరు పెంచుకునే చెట్ల మొదట్లో కూడా వేయవచ్చు. ఇక ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానం చేయండి. ఈ విధంగా పౌర్ణమి రోజు చేయాలి. వీటిని పసుపు డబ్బాలో పెట్టుకున్నాక మీకు బాగుంది అనుకోండి, చేతిలో డబ్బు నిలుస్తుంది అనుకోండి, 3 నెలల తర్వాత వచ్చే పౌర్ణమికి మళ్ళీ ఈ పరిహారం చేయండి. జాజికాయ, యాలుక్కాయ పసుపు డబ్బాలో వేసే ముందు ఒక్కసారి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టండి. ఎలాగో పౌర్ణమి రోజు సాయంత్రం కూడా దీపారాధన చేస్తారు కదా, అప్పుడే జాజికాయను, యాలుక్కాయను, రూపాయి కాయను ఒక ప్లేట్లో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. 7 తర్వాత వీటిని తీసి పసుపు డబ్బాలో వేయండి. చాలు, ధనం విపరీతంగా వస్తుంది. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేయండి. ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అయితే ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, సొంత ఇంటి కల నెరవేరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఎంత కష్టపడినా ఆ కోరిక నెరవేరదు. ఇలా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని ఆశపడేవారు ఖచ్చితంగా ఆశ్వీజ పౌర్ణమికి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి. మళ్ళీ వచ్చే ఆశ్వీజ పౌర్ణమి కల్లా, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరిపోతుంది. మరి అసలు ఆశ్వీజ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కడితే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వీజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవి ఉపాసకులు మాత్రము ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ ఆశ్వీజ పౌర్ణమి నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున భూమి మీదకు ప్రసరించే చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయటం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన చాలా మేలు జరుగుతుంది. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న
ఔషధతత్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పౌర్ణమికి కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. కోజాగరి వ్రతం చేస్తారు. లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మరియు దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. ఒకసారి మహర్షులందరూ కూడా వాలిఖిల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లు పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయినటువంటి చండి పరమ గయ్యాలి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. వలితుడి స్నేహితుడైనటువంటి గణేష శర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం, అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్న సమయంలో వలితుడి భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత ఆశ్వీజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. 3 నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యారు. 4వ మనిషి లేకపోవటంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించుకున్నారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవ్వరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ 3 నాగకన్యలు, వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలను ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వీజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారి కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఆశ్వీజ పౌర్ణమి రోజు తప్పక లక్ష్మీ పూజ చేయండి. అయితే చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు. మనకంటూ ఇల్లు ఉండాలని, అందులో పిల్లా పాపలతో చక్కగా 10 కాలాల పాటు ఆ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కొంతమందికి సొంత ఇంటికల త్వరగా నెరవేరుతుంది. మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఇల్లు కట్టుకోలేకపోతారు. ఎన్ని పరిహారాలు చేసినా ఆ పని జరగదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన అలా జరుగుతుంది. ఇలా సొంత ఇంటి కల తీరట్లేదు అని బాధపడేవారు ఆశ్వీజ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా మీ కల నెరవేరుతుంది. అసలు ఏం చేయాలి అంటే, పౌర్ణమికి ముందు రోజే ఒక పల్లెటూరికి వెళ్ళండి. పొలాలలో ఉండే పిచ్చుక గూడు ఒకటి సేకరించండి. ఈ పిచ్చుక గూడును వర్షాకాలం రాకముందు పిచ్చుకలు కట్టుకుంటూ ఉంటాయి. ఈ గూళ్ళల్లో గుడ్లు పెట్టి పిల్లలు పెద్దయిన తర్వాత పిచ్చుకలు గూటిని విడిచి వెళ్ళిపోతాయి. ఒకసారి వదిలిపెట్టిన గూటిని మళ్ళీ ఏ పక్షి ఉపయోగించదు. అలా పిచ్చుకలు వదిలేసిన గూటిని ఒకదానిని సేకరించండి. పక్షి లేదా పక్షి పిల్లలు ఉన్న గూళ్ళను మాత్రం అస్సలు కదపకండి. అలా చేస్తే పాపం కలుగుతుంది. ఇలా పక్షులు వదిలేసిన ఒక గూటిని సేకరించి పౌర్ణమికి ముందు రోజు సేకరించి ఉంచుకోండి. ఆ పక్షి గూడును ఇంటికి తీసుకువచ్చి పసుపు నీళ్లు చల్లండి.
పౌర్ణమి రోజు అనగా ఆశ్వయుజ పౌర్ణమి రోజు సాయంత్రం 6 నుండి 10 మధ్యలో ఈ గూటిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సొంత ఇంటి కోరికను చెప్పుకోవాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అమ్మ, ఎలా అయినా సరే మా సొంత ఇంటి కల నెరవేరాలి. మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సరిపడా డబ్బులు చేకూరి ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము సొంత ఇంటిని కట్టుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత పిచ్చుక గుడికి దీపం ధూపం చూపించాలి. రాత్రి 10 తర్వాత ఈ గూటిని పూజ గదిలో నుండి తీసి ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు వేలాడదీయండి. పౌర్ణమికి ముందు రోజే ఈ పక్షి గూడును తెచ్చుకుని పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలి. ఈ గూటికి పూజ చేసే సమయంలో, అంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టినప్పుడు అగరవత్తుల ధూపం వెయ్యాలి, దీపం చూపించాలి. ఆశ్వయుజ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరంలో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ పక్షి గూడు లక్ష్మీ సరస్వతులకు మక్కువ కాబట్టి దీనిని కట్టడం వలన సిరి సంపదలు కలిగి ఇంట్లో నరఘోష, శత్రు బాధలు లేకుండా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఒరిజినల్ పిచ్చుక గూడుతోనే చెయ్యాలి. ఆర్టిఫిషియల్ పక్షి గూడుతో పరిహారం చేసిన ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్వయుజ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టి, అంటే పిచ్చుక గూడును కట్టి, అది కూడా ఒరిజినల్ పిచ్చుక గూడును కట్టి ప్రతిరోజు అగరవత్తుల ధూపం చూపించండి. తప్పక మీ కోరిక అనేది నెరవేరుతుంది. లక్ష్మీదేవి స్వయంగా భూమి మీదకు వచ్చే కోజాగరి పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వయుజ పౌర్ణమికి కోజాగరి పౌర్ణమి అని పేరు. అంటే ఆశ్వయుజ మాసంలో రాత్రి సమయంలో పౌర్ణమి ఉన్న తిథిని కోజాగరి పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. కోజాగరి అంటే నిద్ర మేల్కొని ఉన్నది ఎవరు అని అర్థం. ఈ కోజాగరి పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోక విహారానికి వస్తుంది. అలా వచ్చిన లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే సభ్యులు మేల్కొని ఉండి గవ్వలు శబ్దం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రమాణిక గ్రంథాలలో చెప్పటం జరిగింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీరు రాత్రి 12:30 వరకు నిద్రపోకుండా ఇంట్లో గవ్వల శబ్దం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఈ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే ఉదయం పూట చక్కగా తలస్నానం చేసి బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ బియ్యపిండితో మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద, గోడల మీద, తలుపుల మీద చెట్ల ఆకుల గుర్తులు వేయాలి. పద్మం గుర్తులు వేయాలి. పాదాల గుర్తులు వేయాలి. పద్మం గుర్తులు కానీ, పాదాల గుర్తులు కానీ, చెట్ల ఆకుల గుర్తులు కానీ బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ బియ్యపిండితో వేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు చక్కగా దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి. మళ్ళీ సాయంత్రం స్నానం చేశాక మళ్ళీ లక్ష్మీదేవిని పూజించాలి. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. పద్మ పుష్పాలు లేక గులాబీ పూలతో పూజ చేసుకోవాలి. అయితే సాయంకాలం పూజలో 6 లక్ష్మీ గవ్వలు ఉంచితే చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు 2 తులసి ఆకులను తీసుకుని వాటిని స్వచ్ఛమైన గంధంలో ముంచి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు తొలగాలని దృఢంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టి ఉంచితే మీకు ఉండే కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు కష్టాలన్నీ తీరిపోతాయి, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు సాయంత్రం పూజ చేసిన తరువాత పాలతో చేసిన పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత పాయసాన్ని ఆరు బయటకు తీసుకుని వచ్చి వెన్నలో 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ పాయసాన్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసి కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. లక్ష్మీదేవి దగ్గర ఉంచిన గవ్వలను తీసి ఆ గవ్వలతో శబ్దం చేయాలి. మీ దగ్గర ఇవి కాక వేరే గవ్వలు ఉంటే వాటితో కూడా శబ్దం చేయండి. మీకు వీలైనప్పుడల్లా కూడా రాత్రి 12:30 వరకు కూడా గవ్వల శబ్దం చేయండి. మరునాడు స్నానం చేశాక ఈ గవ్వలను పసుపు వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టండి. ధన ఆకర్షణ పెరుగుతుంది. కనుక మీరు కూడా కోజాగరి పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి.